బుద్ధుడు ముందా, బుద్ధుడు తల్లిదండ్రులు ముందా? ముందు సమాధానం చెప్పండి మీరు. ఎందుకంటే మీకు మీకు ఇంత సిల్లీగా మీకు బుద్ధి లేకుండా మీరు ఇలాంటి మెసేజ్ నాకు పంపుతుంటే మిమ్మల్ని ఏమన్నా చెప్పు. బుద్ధుడు ముందా, బుద్ధుడు తల్లిదండ్రులు ముందా? ముందా తెలుసుకోండి ఫస్ట్ మీరు. లాజిక్తో అన్నారా అండి? ఈ పుస్తకాలు చదివేంత తెలివితేటలు మీకు ఎట్లా లేవు కానీ. మరి ఆ బుద్ధుడి తల్లిదండ్రులే ముందు అయితే మరి ఆ బుద్ధుడి తల్లిదండ్రులకు ముందు, బుద్ధుడు పుట్టక ముందు బౌద్ధ మతం లేదు, అంతే కదా? మరి బౌద్ధ మతం లేనప్పుడు బుద్ధుడి తల్లిదండ్రులు ఎవరిని మొక్కేవాళ్ళు, ఏ మతాన్ని ఆచరించేవాళ్ళు? కామన్ సెన్స్ క్వశ్చన్ రా ఇది. చిన్న బచ్చగాడు పోరాడు అడిగే క్వశ్చన్ ఇది. కామన్ సెన్స్ క్వశ్చన్. ఇస్లాం మతాన్ని ఆచరించారా? క్రైస్తవ మతాన్ని ఆచరించారు? అసలు క్రైస్తవ మతమే లేదు కదా అప్పుడు. ఇస్లాం మతం, ఈ మతాలు 2 మతాలు కూడా లేవు కదా. ఇక పుట్టలేదు అవి. ఇప్పుడు ఆపేయాలన్నా మీరు చెప్తారేమో భయం అయితే అప్పుడు ఆ మతాలు కూడా పుట్టలేదు. ఎందుకంటే బుద్ధుడు కూడా పుట్టలేదు కాబట్టి బౌద్ధ మతం కూడా లేదు. మరి ఇంకేదున్నారా? సనాతన ధర్మమే కదా, హిందూ మతమే కదా. ఆ పుస్తకాల్లో కూడా స్పష్టంగా అది రాసిందిరా, బుద్ధుడి తల్లిదండ్రులు